తెలంగాణలోనే సెల్ ఫోన్ రికవరీలో నిజామాబాద్ వన్ టౌన్ అనేది మొదటి ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో భాగంగానే మనము ఏసీపీ గారి కార్యాలయంకి వచ్చినాము. సో లోపల ఏసీపీ గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఎలాంటి అచీవ్మెంట్స్ చేశారు, ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి అచీవ్మెంట్స్ చేయబోతా ఉన్నారు, ఎలాంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనతో నిజామాబాద్ టౌన్ ఏసీపీ గారు ఉన్నారు, రాజా వెంకటరెడ్డి గారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లు కూడా నిజామాబాద్ ఈరోజు ఒక అచీవ్మెంట్ సాధించింది అని చెప్పుకోవచ్చు. సో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మొబైల్స్ రికవరీలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనేది తెలంగాణలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే ఏసీపీ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకుంటాను నేనైతే. సో స్టేట్లోనే ది బెస్ట్ పోలీస్ స్టేషన్గా, అదేవిధంగా సెల్ ఫోన్ రికవరీలో వన్ టౌన్ అనేది రావడం జరిగింది. సో ఎట్లా చూస్తారు సార్? ఇది టౌన్ 1 ఇన్స్పెక్టర్ విజయబాబు చాలా కృషితో చాలా రోజులుగా ఏదైతే ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో, ఇది టెలికమ్యూనికేషన్ వింగ్, మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దాదాపు 2 సంవత్సరాల కిందట ఏవైతే మొబైల్ ఫోన్స్ స్టోలెన్ అయినా కానీ, లేదంటే ఏదైనా మిస్ అయినా కానీ, ఈ 2 సందర్భాల్లో ఎవరైతే పర్సన్స్ మొబైల్స్ని బ్లాక్ చేయడం కానీ, ట్రేస్ అవుట్ చేయడానికి కానీ మొత్తానికి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి దీని నుంచి చాలా మటుకు కాంప్లైంట్స్ తీసుకుంటా ఉన్నారు 2 years నుంచి. ఓకే. ఇప్పటివరకు టెలికమ్యూనికేషన్ వింగ్ ఓవరాల్గా నేషనల్ వైడ్ తీసుకుంటే 19 లక్షల మొబైల్ ఫోన్స్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడము, ఒక 11 lakhs మొబైల్ ఫోన్స్ బ్లాక్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఈ ఇనిషియేటివ్ ఏంటంటే మన తెలంగాణలో దాదాపు జనవరి 2023లో ఇప్పుడున్న అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ అంటే శ్రీ మహేష్ భగవత్ గారు అప్పుడు అడిషనల్ డీజీపీ సిఐడి ఉన్నప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేయాలి మనం, ఇది చాలా మంచి ఇది టూల్ ఇది అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి సార్ సిఐడిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన కల్పించి ట్రైనింగ్ చేయించిన తర్వాత మన తెలంగాణలో మ్యాక్సిమంగా ఎవ్రీ మంత్ దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు కలుపుకుంటే, తెలంగాణ పోలీస్ స్టేషన్ కలుపుకుంటే దాదాపు 5,000 ఫోన్లు రికవరీ చేస్తున్నారు, వాన్స్టాన్ని బ్లాక్గా చేస్తున్నారు. ఓకే. ఆ సందర్భంగా తీసినప్పుడు స్టాటిస్టిక్ తీసుకున్నప్పుడు లాస్ట్ మనకి దాంట్లో మన ఏదైతే టౌన్ 1 ఉందో దాంట్లో 500 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు మనం రికవరీ చేసి విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. ఇది దాదాపు తెలంగాణలో ఆ పోలీస్ స్టేషన్ నంబర్ 1గా నిలిచింది. దానికి ఎస్ఐ విజయబాబు గారు, వాళ్ళ ఇన్స్పెక్టర్ విజయబాబు గారు, వాళ్ళ టీం అందరూ కూడా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. సో అచీవ్మెంట్ అనేది చాలా సక్సెస్ని చూపిస్తూ ఉంటుంది. సో వన్ టౌన్ పోలీసుల గురించి మాట్లాడుకుంటే ఎస్పెషలీ మెయిన్గా ఏ మొబైల్ పైన కూడా అసలు ఎట్లా ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో. చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్లో మనం చూస్తున్నాం సార్. మొబైల్ ఒక దగ్గర నుంచి దొంగతనం చేసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం. సో ఆ దొంగతనం చేసిన మొబైలా లేకపోతే కాదా అనేది ఎవరు చూడరు, తక్కువ రేట్కి వస్తుంది, మనం తీసేసుకుందాం అని చెప్పి తీసేసుకుంటున్నారు, లాస్ట్కి ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ దీని గురించి? ప్రజలు ఆల్రెడీ అందరికీ కూడా దీని మీద అవగాహన ఉంది. ఎవరైతే మొబైల్ ఫోన్ పోయినా కానీ, దొంగతనమైనా కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా లాస్ట్ అయిపోయినా కానీ, వాళ్ళు ఇమీడియట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు బ్లాక్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ ఫామ్ నింపేసి, వాళ్ళు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇమీడియట్గా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. సేమ్ టైం మనం ఐఎంఈ నెంబర్ ట్రాక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఎక్కడ ఏ మొబైల్ ప్రొవైడర్ ఎక్కడ వాడినా కూడా మొత్తం ఇండియాలో అది ఇమీడియట్గా మనకు మెసేజ్ అనేది వస్తుంది, ఈ ప్రొవైడర్ ఇక్కడ వాడతారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ది లోకల్ పోలీస్ దాన్ని మనం ట్రాక్ చేసి, చాలామంది ఏంటంటే ఎవరు తెలియక కొనుక్కోవడం, దాన్ని వాడడం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విన్నపం ఏంటంటే కొనే ముందు కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలా, బాక్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఒకవేళ బాక్స్ లేకుండా వాళ్ళు వట్టిగానే పర్చేజ్ చేస్తే దట్ మీన్స్ దట్ దే ఆర్ నోయింగ్లీ పర్చేజ్డ్ అన్నట్టు వస్తుంది. కాబట్టి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు మీరు కంపల్సరీ బాక్స్ ఉందా లేదా, దానికి సంబంధించిన ఏమన్నా స్టోలేనా కాదా అనేది వెరిఫై చేసుకొని కొనుక్కోవాలి. ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇమీడియట్గా బ్లాక్ చేయడం కానీ, ట్రేస్ అవుట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ కానీ పెట్టాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. సో దీంట్లో భాగంగానే మొబైల్స్ పోయిన తర్వాత మన స్టేట్లో ఉండడం వేరు, పక్క స్టేట్కి దాటి వెళ్ళిపోవడం కూడా వేరు. సో ఇట్లాంటి కేసెస్ని మీరు ఏమైనా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది? అలాంటివి కూడా ట్రేస్ అవుట్ చేస్తాం. చాలా సందర్భాల్లో కొన్ని ఫోన్లు కర్ణాటక పోవడం, కేరళ పోవడం కూడా జరిగింది. కొంతమంది మనం డైరెక్ట్గా అక్కడ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మనకు చెప్పినప్పుడు కూడా కొరియర్ ద్వారా పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పబ్లిక్ కొంతమంది తెలియక కొనుక్కున్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా తెలిసినప్పుడు రెస్పాండ్ అయిపోయి రిటర్న్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకొని దాన్ని రికవర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ రెస్పాండ్ అవుతే ఓకే సార్,
అది కొరియర్లో పంపించడం మన దగ్గర రావడం అనేది సాల్వ్ అయింది. కానీ ఒకవేళ రెస్పాండ్ కాకపోతే అదర్ స్టేట్స్కి వెళ్తే మన తెలంగాణ పోలీసులు అదేవిధంగా మన నిజామాబాద్ పోలీసులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈ ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఇదంతా చేసే అవకాశం ఏమైనా ఉందా? అంత ఉండదు. ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ కోసం అంత దూరం వెళ్ళి చేయడం అనేది ఉండదు. చాలా సందర్భాల్లో అక్కడ లోకల్ పోలీస్తో మాట్లాడడం వాళ్ళు చాలా మటుకు రెస్పాండ్ అవుతారు, చాలా మటుకు జరుగుతుంది. దీనికి ఒక కోఆర్డినేషన్ ఎఫర్ట్స్ సెంట్రల్ లెవెల్లో ఒకటి కోఆర్డినేషన్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఎక్కడో బీహార్లో పోతే ఫోన్ వాడుతున్నా కూడా మేము కొన్ని సందర్భాల్లో రికవరీ చేయలేము, కష్టంగా ఉంటుంది. సో మెయిన్గా 500 మొబైల్స్ని రికవరీ చేశారు, లబ్ధిదారులకు ఇచ్చేశారు. ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళకి నేరుగా మీరు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది? చాలా మంచి ఫీడ్బ్యాక్. ఎవరైనా ఒక వస్తువు పోయింది అని అయిన తర్వాత అది దొరికిందంటే ఒక ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. దాంతో ముడిపడి ఉంటుంది. ఆ ఫోన్తో వాళ్ళకి ఏదో ఒక అటాచ్మెంట్, బర్త్డే గిఫ్ట్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దాంతో ఒక సెంటిమెంట్ అటాచ్ కూడా ఉంటుంది. కాబట్టి అది పోయింది దొరికింది అన్నది వాళ్ళ దగ్గర చాలా సంతృప్తి ఉంటుంది. కాబట్టి అది ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ పోలీస్ మీద వచ్చే అవకాశం. సో ఇంత మంచి అచీవ్మెంట్ చేశారు. సిపి గారి నుంచి ఎట్లాంటి ప్రశంసలు వచ్చాయి మీకు? సిపి గారు అప్రిషియేట్ చేశారు, ఆల్రెడీ చెప్పారు. దిస్ ఇస్ ద నంబర్ 1 పోలీస్ స్టేషన్ టౌన్ 1 ఈ రికవరీలో చేసినందుకు సార్ కూడా కంగ్రాచులేషన్ చెప్పారు. ఓకే. సో ఫైనలీ ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే మెయిన్గా ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? ఆటోమేటిక్గా వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళాలి. www.cir.gov.in ఉంటుంది. దాంట్లో పోయి ఇమీడియట్గా వాళ్ళది మొత్తం రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అక్నాలజ్మెంట్ వస్తుంది. వెన్ఎవర్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా ఐఎంఈ ట్రాక్ ఏంటంటే వాళ్ళకి SMS కూడా వస్తుంది. మనకు పోలీస్ కూడా మనకి వెబ్సైట్లో ఇంటిమేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రానున్న రోజుల్లో చాలా మంచి అచీవ్మెంట్ సాధించాలని మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుతాము. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. సో నిజామాబాద్ జిల్లాని ఒక స్టేట్ పోలీస్ రేంజ్లో తీసుకెళ్ళిరు అంటే ఒక చాలా పెద్ద అచీవ్మెంట్గా చూసుకోవచ్చు. దాదాపు 500 సెల్ ఫోన్స్ని కూడా రికవరీ చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా మంచి అనుభూతి కలిగింది అని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.